హాయ్ అండి, వెల్కమ్ టు ఎన్ఆర్కే ట్యుటోరియల్స్. నేను మీ నీరజ రామకృష్ణ అండి. ఇవాళ మనము బ్లడ్ గ్రూప్స్ నుంచి కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే చూద్దామండి. ఓకేనా. మనకు బ్లడ్ గ్రూప్స్కి ఎవరు ఫస్ట్ కనిపెట్టారండి? కార్ల్ ల్యాండ్స్టీనర్ కదా కనిపెట్టాడు కదా. ఈయన ఎన్ని రక్త వర్గాలను కనిపెట్టాడో తెలుసా అండి? 3 రక్త వర్గాలను కనిపెట్టాడు. అవి ఏంటంటే ఏ, బి, ఓ అనే 3 రక్త వర్గాలని ఎవరు కనిపెట్టారంటే మనకు కార్ల్ ల్యాండ్స్టీనర్ కనిపెట్టాడు. ఓకే. మిగిలిన ఒక రక్త వర్గం ఏంటండి? ఏబీనే కదా. ఆ ఏబీని ఎవరు కనిపెట్టారంటే డెకస్టర్లో స్టార్లీ అనే వ్యక్తులు కనిపెట్టారు అన్నట్టు మనకు. ఓకేనండి. ఇంకా కొత్తగా రక్త వర్గాలను కూడా గుర్తించారంట. అవి ఏంటంటే ఎంఎన్ఎస్పి రక్త వర్గాలను కొత్తగా గుర్తించబడ్డాయంట. మనకు ఎక్కువగా ఈ రక్త వర్గాల పైన పరిశోధన ఎవరు చేస్తారంటే కార్ల్ ల్యాండ్స్టీనరే చేశాడన్నట్టు. సో అతడే మనకు ఫాదర్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ అన్నట్టు. ఆయన బర్త్డే వచ్చేసి జూన్ 14th. సో ఆయన బర్త్డే రోజును గుర్తుపెట్టుకుంటూ మనకు ప్రపంచ రక్తదాన దినోత్సవంను జరుపుకుంటారు అన్నట్టు ప్రతి సంవత్సరం. ఓకేనండి. మనకు ప్రపంచంలో ఎక్కువ మంది ఏ రక్త వర్గాన్ని కలిగి ఉన్నారో తెలుసా? ఓ పాజిటివ్ అనే రక్త వర్గాన్ని ప్రపంచంలో ఎక్కువ మంది కలిగి ఉన్నారంట. మరియు తక్కువ రక్త వర్గం ఎవరిదంటే ఏబీ పాజిటివ్ వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారంట మన ప్రపంచంలో. ఓకేనా. మనకు ఏ రక్త వర్గం వాళ్ళు అందరికీ బ్లడ్ని ఇవ్వచ్చు అంటే ఓ నెగిటివ్ వాళ్ళు అందరికీ బ్లడ్ని ఇవ్వచ్చు అన్నట్టు. సో వీళ్ళని ఏమంటారు? యూనివర్సల్ డోనార్, విశ్వదాత అని అంటారు. ఏ రక్తం వర్గాలు ఎక్కడి నుంచి అయినా బ్లడ్ని సేకరించవచ్చు అంటే ఏబీ పాజిటివ్ వాళ్ళు ఎవరి నుంచి అయినా రక్తాన్ని సేకరించవచ్చు. సో వాళ్ళని ఏమంటారు? విశ్వగ్రహీతలు, యూనివర్సల్ రెసిపియన్స్ అంటారు. ఓకేనండి. ఎందుకు ఓ నెగటివ్ వాళ్ళు అందరికీ ఇవ్వచ్చు అంటే వీళ్ళ లోపల ఏముండవండి? యాంటీజెన్స్ అనేవి ఉండవు. మళ్ళీ ఏబీ పాజిటివ్ వాళ్ళలో ఏందండి? వీరిలో యాంటీబాడీస్ ఉండవు అన్నట్టు. ఓకేనండి. యాంటీబాడీస్ నథింగ్ బట్ ప్రతిరక్షకాలు అన్నట్టు. ఓకేనా. ఇప్పుడు మన ఇండియాలో కూడా ఎక్కువ ఎవరున్నారంటే బి పాజిటివ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారంట. ఎవరు తక్కువ ఉన్నారంటే ఓ నెగిటివ్ వాళ్ళు తక్కువగా ఉన్నారంట. ఓకేనండి. మనం రక్తాన్ని ఎప్పుడు దానం చేయొచ్చో తెలుసా మీకు? రక్తాన్ని 16 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు ఎవరైనా దానం చేయొచ్చు. ఎన్ని రోజులకు ఒకసారి తెలుసా? ప్రతి 3 నెలలకు ఒకసారి మనం దానం చేయొచ్చు. అది ఎంత పర్సంటేజ్ అంటే 250 ml రక్తాన్ని మనము డొనేట్ చేయొచ్చు అన్నట్టు. అలాగా మన జీవితకాలంలో ఎన్నిసార్లు రక్తాన్ని డొనేట్ చేయొచ్చు అంటే 168 సార్లు మనం రక్తాన్ని డొనేట్ చేయొచ్చు అంట మన జీవితం మొత్తంలో. ఓకేనండి. ఇంకోటి, ఆర్బీసీలు గల రక్తం శుద్ధమైన నిల్వకాలం ఎన్ని రోజులు అంటే 42 days అన్నట్టు. అంటే మనకు ఇప్పుడు బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి కదండి, రక్తాన్ని నిల్వ చేసే బ్యాంకులు. అక్కడ ఎన్ని రోజులు ఉంటుంది మనం ఇచ్చిన రక్తం అంటే 42 days వరకు ఉంటుంది అన్నట్టు. ఈ రక్త ఫలికలు కూడా మనం నిల్వ చేయొచ్చు అంట. అది ఎన్ని రోజుల వరకు స్టోరేజ్ ఉంటుందంటే మనకు దాదాపుగా 7 days వరకు అది మంచిగా ఉంటుందంట. ఓకేనండి. వీటికి యాంటీ గుచ్చీకరణ ఏజెన్సీలు అనేటివి కలుపుతారు అన్నట్టు. మనం రక్తనాళాలలో రక్తము గడ్డ కట్టకుండా ఉండడానికి హిపారిన్ ఉంటుంది కదండి, అలాంటి ఏజెన్సీనే బయట కూడా కలుపుతారు అన్నట్టు. ఓకేనా. నెక్స్ట్, హెపటైటిస్ వాళ్ళు కానీ, ఎయిడ్స్ వాళ్ళు కానీ, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు కానీ రక్తదానం చేయొద్దంటండి. ఈ 3 క్యాండిడేట్స్ కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా సరే రక్తాన్ని డొనేట్ చేయవచ్చు, ఒక ప్రాణాన్ని నిలబెట్టవచ్చు అన్నట్టు. ఓకేనండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.